నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు అజెండా. హైడ్రా తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అంశాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పేదల ఇళ్లు మాత్రమే కూల్చడానికి హైడ్రా ఉందా? రాజకీయ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా ఎందుకు వెనకడుగు వేస్తుందంటూ రామచంద్రరావు సూటిగా ప్రశ్నలు గుప్పించారు. ఇక ఎంఐఎం నేతలకు ఓ రూల్, పేదలకు మరో నిబంధన అంటూ కూడా అధికారులను నిలదీసిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఉన్న రాజకీయ సంబంధాల వల్లనే ఓవైసీ సంస్థలను హైడ్రా రక్షిస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందంటూ కూడా రామచంద్రరావు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక హైకోర్టు తప్పుపట్టినా హైడ్రా ఎందుకు మౌనంగా ఉందనేది సూటి ప్రశ్న. ఎంఐఎం నేతలకు హైడ్రా భయపడుతుందంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైడ్రా చర్యలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా? ఒక్క విద్యా సంస్థ కూలిస్తే 100 నిర్మిస్తామంటూ అక్బరుద్దీన్ సంచలన కమెంట్స్ చేశారు. ఒక రకంగా కమెంట్స్ అనే దానికన్నా హెచ్చరికలనే అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశాల చుట్టూనే ఇప్పుడు రకరకాల అంశాలు తిరుగుతున్నాయి. హైడ్రా ఎక్కడ చూసినా కానీ పేదల ఇళ్లనే కూలుస్తుంది, కానీ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అంటే అటు నాగార్జున అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ ఓవైసీ ఆస్తులకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? భయపడుతున్నారా? ఏంటి రాజకీయ ప్రలోభాల కోసం చేయలేకపోతున్నారా అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా చర్చలు సాగుతున్నాయి. ఒకసారి అక్బరుద్దీన్ ఏమన్నారు, రామచంద్రరావు ఏమన్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा, लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़्म को, मेरे हौसलों को तोड़ देंगे, तो अहमको इमारतें रहे रहे, मेरे सर पर छत रहे न रहे, झाड़ के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने झुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी कलम की जुम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है। హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు, ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తాన్ని ఏంది? ఎందుకు వాడి యొక్క తాను తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము, మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయింది దీంట్లో ఎఫ్టీఎల్లో, మరి ఎందుకు కూలగొట్టేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎజెండాలో మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా అందెం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ముందుగా శేషు గారికి, రామరెడ్డి గారికి, కార్తిక్ గారికి నమస్కారం. కార్తిక్ గారు, మీ నుంచే స్టార్ట్ చేస్తాను. సో గతంలో అకాడమిక్ ఇయర్ అందుకే ఇప్పుడు ముట్టుకోవట్లేదు, అకాడమిక్ ఇయర్ అవ్వగానే మాకు అజ్దుద్దీన్ అయినా అక్బరుద్దీన్ అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది?
అప్పుడే పెద్ద ఎత్తున ఒక టాపిక్ కూడా నడిచింది. సో ఆ కాలేజీలు డిమాలిష్ చేయాలి అంటే అటువంటి యంత్రాంగం ఇక్కడ లేదు. సో అటువంటి యంత్రాలను కూడా మనం విదేశాల నుంచి తెప్పిస్తామన్నారు. ఇంకా సమయం సరిపోలేదా, లేదంటే ధైర్యం సరిపోవట్లేదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? సార్ అయితే ముందుగా ఈ ధైర్యాల గురించి, భయాల గురించి, లేకపోతే దమ్ము గురించి, దీని గురించి దయచేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. ఎందుకు అంటే ప్రజలకు ఈ పార్టీలే కాదు రామరెడ్డి గారు మీకు సమయం ఇస్తా, ఖచ్చితంగా మీకు సమయం ఇస్తా. భయపడకండి సార్, ఏం కాదు. No problem. ఆవేశపడకండి. కార్తీక్ గారు పార్టీలే కాదు, పార్టీలు కూడా కాదు, ప్రజలు అంటే జేసీబీలు చిన్న చిన్న గల్లీల్లో తిరుగుతున్నాయి కానీ పెద్ద పెద్ద బుల్డోజర్లు అసదుద్దీన్ కాలేజీ వైపు వెళ్ళడానికి కూడా భయపడుతున్నాయి అనేది ప్రశ్న. నేను అదే చెప్తున్నా. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు, అన్ని పార్టీలకు కూడా తెలుసు, భయం అనే పదానికి పెద్దగా వెరువని, కేర్ చేయని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు ఏంది అంటే ఫాతిమా కాలేజ్ ఏదైనా సర్వరోగ నివారణి బీజేపీ పార్టీకి. వీళ్ళు గతంలో కూడా మూసీ దగ్గరికి పోయి సాక్స్లు వేసుకొని, దోమల కాయలు పెట్టుకొని, పండుకొని, దోమల తెరలు కట్టుకొని వచ్చారు. ఏం సాధించారు? ఒక్కరన్నా వీళ్ళకు థ్యాంక్ యూ సార్ అని చెప్పిరా? ఒక్క మూసి రివర్ ఫ్రంట్ కాడ పండుకొని వచ్చారు కదా, ఒక్కరన్నా సార్ మీరు వచ్చిరు థ్యాంక్ యూ సార్ అని ఒక్కరన్నా చెప్పిరా? కానీ ఈ రోజు మీరు సమయం, అనుమతి 2 ఇస్తారంటే మీకు కావాల్సిన వీడియోలు చూపిస్తా. థ్యాంక్ యూ రేవంత్ అన్న, మాకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అని చెప్పి చెప్పినటువంటి మాట్లాడాలంటే పెద్ద చర్చే సార్. ఇప్పుడు కంప్లీట్ గా మీరు మాట్లాడింది హైడ్రా గురించే కదా. సో మూసేయాల్సి కనెక్టెడ్ కీలకం. అందుకేమంటా, నేను సబ్జెక్ట్ లోనే మాట్లాడుతున్నా. సో ఈ రోజు ఏంది అంటే నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఒక అభద్రతా భావాన్ని, లేకపోతే అబద్ధాలు చెప్పి 2 రోజులు మీడియాలో బతికింది. ఏంటి? అప్పులు లెక్కలని. వాళ్ళు మొన్నటి వరకు ఏమన్నారు? కేవలం చేసింది 2.8 అని కేటీఆర్. బీజేపీ పార్టీ బుల్డోజర్లు గూగుల్ మ్యాప్ లో అడ్రస్ తెలియట్లేదా, దొరకట్లేదా? ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తున్న, హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ రోజు బీజేపీ పార్టీ చేసిన కామెంట్స్ కి కనెక్టివిటీ చెప్తున్నా నేను. అంతే, నేను సబ్జెక్ట్ లకు పోతున్నాను, ఓన్లీ కనెక్టివిటీ చెప్తున్నా. అప్పులు అని ఒకరేమో 2.8 అన్నారు, ఇంకొకరేమో 3 లక్షల కోట్లు అన్నాడు. తర్వాత ఆ శాఖను, ఆర్థిక శాఖను చూసిన అతిపెద్ద ఆయన వచ్చి ఏమన్నాడు? రంకెలేస్తే అంకెలు మారవు, మొత్తం చేసింది 4.17 అని చెప్పి 1.17 అని చెప్పి లెక్కలు చెప్పిండు. సో 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ బతికింది ఏడా? మీడియాలా. ఇప్పుడు అమ్మ బీఆర్ఎస్ పార్టీ బతికింది, దాన్ని కౌంటర్ వేసి కాంగ్రెస్ పార్టీ కూడా బతికింది. మాకేం సోర్స్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి? మాకు సర్వరోగ నివారణ ఏంది? ఎంఐఎం లేని బీజేపీ పార్టీ లేదు సార్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టి మొత్తం కూడా ఎంఐఎం వైపు మళ్లించాలి. ఈ రోజు చర్చ అసలు ఏం జరగాల్సి ఉండే? 7 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజు 7,000 కోట్ల వరకు రైతు బంధు వేయడం జరిగింది. దీనిపైన చర్చ జరగాల్సి ఉండే, కానీ దానిపైన చర్చ జరిగితే మా గురించి మేము మీడియాలో ఏం బతకలేం. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అతిపెద్ద సెంటిమెంటల్ గా హైదరాబాద్ లో చాలా సెన్సిటివ్ గా ఉండేటువంటి విషయం ఎంఐఎం ని టచ్ చేస్తే ఈ రోజు మేము చర్చల కోసం 2 రోజులు బ్రతుకుతామన్నటువంటి కుట్రలని మాత్రమే. కార్తీక్ గారు టైం ఇస్తాను. ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మీ ఓటు మీ బాధ్యత. భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులు జాబితాలో లేకుండా ఉండేందుకు జూన్ 25, 2026 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ని నిర్వహిస్తోంది. జూన్ 25 నుండి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ ని పంపిణీ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ని voters.eci.gov.in నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్ ను అప్లోడ్ చేసి ఎక్నాలజ్మెంట్ ను జూలై 24 లోపు BLOకి అందజేయండి.
చేయండి, మీ వివరాలను అప్డేట్ చేయండి, పటిష్టమైన ఓటర్ల జాబితాకు సహకరించండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏంటిని అద్భుతంగా మెరిపించారు. థ్యాంక్ యూ. గెస్ట్లు వస్తున్నారు. మరి టాయిలెట్ అది అద్భుతం. కాన్ఫిడెంట్, గౌరవానికి సంబంధించినది. టాయిలెట్ లో ఈ మరకలు మీ గౌరవానికి అడ్డం కాకూడదు. కానీ డిటర్జెంట్ ఫినాల్ తో శుభ్రం చేశాను. ఇవి పైపైన శుభ్రం చేస్తాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా ఎక్కువసేపు నిలుస్తుంది. మొండి మరకల పరిపూర్ణం తొలగిస్తుంది, మెరుపును తిరిగి తెస్తుంది. వదినా, మీ ఇల్లు ఎప్పుడు అందంగా ఉంటుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి, ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు. ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు. ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు. లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్ లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్ తో. బ్యాక్ టు ఎజెండా. శేషు సార్, రకరకాల అంశాలు హైడ్రా చుట్టూ తిరుగుతూ ఉంటే ఈరోజు అంశం మాత్రం పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చకు రచ్చకు దారితీస్తోంది. సో ఎంఐఎం సంబంధించి ఆ కాలేజీలను టచ్ చేయలేకపోతూ ఉన్నారు. పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కటే. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడో నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ ఏదో కూల్చివేశారు, కానీ ఆ తర్వాత చాలామంది పెద్దల విషయంలో అంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి ఆ కాలేజీలు హైకోర్టు చెప్పినా కానీ ఆ కాలేజీల వైపు ప్రభుత్వం చూడలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఓవైపు రామచంద్రరావు గారు మాట్లాడినా ఇటు సామాన్య ప్రజానికంలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ఏంటి అంటే ఆ టచ్ చేయలేకపోతూ ఉన్నారా, ఇంకా సమయం రాలేదా, ఎలా చూడొచ్చు అంటారు? వంశీ, అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో నిబంధనలను అతిక్రమించి చాలా మంది ఏమేం చేశారు అనేటటువంటిది ఒక లిస్ట్ చదివితే మనం విద్యా సంస్థలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, ఇళ్ళు కట్టారు, పరిశ్రమలు కట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు, తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టారు, విల్లాలు కట్టారు, లేక్ వ్యూ పాయింట్ లో ఉన్నటువంటి బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. ఇవన్నీ నిబంధనలను అతిక్రమించి కట్టినటువంటివే. ఇవాళ హైడ్రా గనక పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే సగం హైదరాబాద్ ని డెమాలిష్ చేయాలి. ఇది వాస్తవం. మనం వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా సగం హైదరాబాద్ ని డెమాలిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తరచు మనం ఓ మాట చెప్తాం, చాలా గొప్పగా చెప్తాం,
చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తాం. కాకపోతే చట్టము కొందరికేమో చుట్టంగా పనిచేస్తుంది, అంటే దగ్గరగా పనిచేస్తుంది, కొందరికేమో ఇంకొంచెం ఎక్కువ సమానంగా పనిచేస్తుంది. అంటే పెద్దల విషయంలో ఒక తీరుగా, పేదల విషయంలో ఒక తీరుగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానమైన అభ్యంతరం ఏంటి అంటే, హైడ్రా లాంటి ఒక డిఫైన్ చట్టం, ఒక డిఫైన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి చట్టం చేసిన తర్వాత ఆ చట్ట పరిధిలోకి పెద్దవాళ్ళు రావాలా, చిన్నవాళ్ళు రావాలా, రోడ్డు పక్కన ఉండేటటువంటి వాళ్ళు రావాలా, పేదలు రావాలా, సామాన్యులు రావాలా, మంత్రులు రావాలా, ముఖ్యమంత్రి కూడా రావాలా. కానీ ఏమవుతుంది, హైడ్రా డెమాలిషన్స్ ని గత 1.5 సంవత్సరంగా మనం చూస్తుంటే మనకు కలిగి ఒక అభిప్రాయం ఏంటంటే, పేదవాళ్ల విషయంలో ఎక్కడ ఒక్క రిలాక్సేషన్ కూడా ఇవ్వకుండా, ఒక్క ఎగ్జామ్షన్ కూడా ఇవ్వకుండా, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చిపడేస్తున్నారు. కనీసం ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా బయటకు తీసుకోకుండా కూల్చిపడేస్తున్నారు అనేటటువంటి ఒక అభియోగాలు అయితే ఉన్నాయి. స్పష్టంగా కనపడుతుంది కూడా మనకి. గతంలో అనేక సందర్భాల్లో అది కనపడింది. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చినప్పుడు అదే మనకు కనపడింది. మొన్న సంగారెడ్డిలో ఆ ఫంక్షన్ హాల్ సంబంధించిన కూల్చినప్పుడు మనం చూసాం. అంతకు ముందు లేక్స్ దగ్గర FTL లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు కూడా మనం చూసాం. మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నప్పుడు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ఒక అపార్ట్మెంట్ ను కూల్చాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయితే పెద్దల విషయంలో ఎందుకు ఇదే చొరవ చూపెట్టట్లేదు అని అంటే, మా మిత్రుడు ఏమంటాడంటే, కాంగ్రెస్ మిత్రుడు, అన్న మేము మన నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసినాం కదా అన్న, అట్లేం లేదు అని అంటారు. ఓ శాంపిల్ గా ఒకటి జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటూ, కానీ ఆరోపణలు వచ్చేటటువంటి పెద్దలకు సంబంధించినటువంటి ఆక్రమణల పైన, అతిక్రమణల పైన హైడ్రా అంతే స్పీడ్ గా చర్యలు తీసుకోవటం లేదు కాబట్టే కోర్టులు కూడా జోక్యం చేసుకొని దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, చాలా సందర్భాల్లో మల్లారెడ్డి గారి విద్యా సంస్థలు FTL లో బఫర్ జోన్ లో కట్టారనే ఆరోపణలతో పాటు, ముఖ్యంగా ఈ OICకి సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థ కూడా, ఫాతిమా విద్యా సంస్థ కూడా సల్కం చెరువులో బఫర్ జోన్ లో తిరుపతి FTL లో కట్టారు అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చింది. వాటిని కూల్చాలనేటటువంటి ఒక అభ్యంతరాలు కూడా వచ్చి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు విద్యాశాఖను కానీ అటు మున్సిపల్ శాఖను కానీ అడిగితే అటు కట్టడాలకు పర్మిషన్ లేవు అని చెప్పింది. దాంతో పాటు ఈ హైడ్రా ఒక 58 చెరువులు ఆక్రమణకు గురైనట్టు మార్కింగ్ చేశాయి. అట్లా మార్కింగ్ చేసినటువంటి 58 చెరువుల్లో ఈ సల్కం చెరువు కూడా ఒకటి ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇట్లాంటి పెద్దలు చేసినటువంటి ఆక్రమణలు FTL నిబంధనలకు వ్యతిరేకంగా ఉండవు అనేది వాస్తవము. బట్ వాటిని కూల్చాలంటే ఇక్కడ ఏంటి అని అంటే, వంశీ ఒక్క మాట చెప్తాను, ఇక్కడ ఏంటంటే మనం సరే ఏ వర్గము ఎవరు ఏంది, రామచంద్రరావు గారు ఏం ఆరోపణలు చేశారు, తర్వాత ఇంకొకళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు పక్కన పెడితే, బట్ OICల విషయంలో ఎందుకు ప్రభుత్వము తాత్సారం చేస్తుంది, వెనకడుగు వేస్తుంది అంటే ఒక అంశం ఏంటనంటే, OICs అక్కడ హైదరాబాద్ లో OIC హాస్పిటల్ లాంటివి కట్టారు, పేదవాళ్ళకు వైద్యం అందిస్తున్నారు, తర్వాత 40,000 మంది విద్యార్థులకు ఉచితంగా KG నుండి PG వరకు విద్యను అందిస్తున్నారు అనేటటువంటి ఒక కన్సర్న్ ఉంది. బట్ ఆ కన్సర్న్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అయితే ఇది ఏమన్నా పరిష్కరించలేనటువంటి సమస్యగా ఇక్కడికే రాబోతున్నా సార్. నా క్వశ్చన్ కూడా అదే. శేషు సార్ మీకు చిన్న సబ్మిషన్. సరే, వాళ్ళు సేవ చేస్తున్నది కనిపిస్తోంది, ఆ సేవ వెనక కొన్ని కోట్ల ఆస్తులు అవి కూడా కనిపిస్తున్నాయి. ఒక అక్బరుద్దీన్ ఓవైసీనో లేదంటే అసదుద్దీన్ ఓవైసీనో కాదు, చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే, అది విద్యా సంస్థలు కావచ్చు, మీరు చెప్తున్నట్టు హాస్పిటల్స్ కావచ్చు, సేవారంగం అనే ఒక ముసుగుతో కబ్జాలకు తెరలేపలేదా? ఇది వాస్తవం కాదా? అదే చెప్తాను. ఇప్పుడు సరే, ఇక్కడ కన్సర్న్ ఏంటి అని అంటే, ఇదేమీ పరిష్కరించలేనటువంటి సమస్య కాదు కదా. ఒకవేళ సల్కం చెరువులో ఉన్నటువంటి ఈ ఫాతిమా విద్యా సంస్థని ప్రభుత్వం కూల్చివేసింది అనుకుందాం, బట్ దీన్ని కాంపన్సేట్ గా అదే OIC బ్రదర్స్ కి దానికి ఈక్వలెంట్ గా ప్రభుత్వం ఎక్కడో ఒక చోట ప్లేస్ చూపించి అక్కడ విద్యా సంస్థ కట్టుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి అక్కడ ఉచిత వైద్యం అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇటీవల
ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి ఏమి హాస్పిటల్ ఓపెన్ చేశారు చక్రి? సింధూరా హాస్పిటల్ ఓపెన్ చేశారు. సింధు హాస్పిటల్ మీద కూడా అభియోగాలు ఉన్నాయి కదా, లేవా? ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ 3 అంశాలు తెరపైకి వచ్చాయి శేషు సార్, 3 అంశాలు తెరపైకి వచ్చాయి. పర్మిషన్లు ఇచ్చింది బిఆర్ఎస్. ఇంకో మాట ఈ హాస్పిటల్ విషయంలో. తర్వాత బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టుకోవటానికి 10 ఎకరాలు కోకాపేటలో ల్యాండ్ కేటాయించుకున్న దానిపైన ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం కదా. అంటే ఇక్కడ నేను ఇందాక మొదట్లో చెప్పినట్లుగా హైదరాబాద్ ఆక్రమణల విషయంలో ఓవైసీలు కాదు, లేకపోతే మల్లారెడ్డిలు కాదు, ఇంకొకళ్ళు కాదు, అందరూ కూడా అదే విధమైనటువంటి ఆక్రమణలు నిబంధనలకు వ్యతిరేకంగానే చేశారనేటటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు కాబట్టి హైడ్రా ద్వారా అక్కడ ఉన్నటువంటి సిటీని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, బట్ ఇట్లాంటివి కేసులు ఎక్కడ ఉన్నా గానీ ప్రభుత్వ నిబంధనల మేరకు హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అక్కడ అక్బరుద్దీన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఎలా ఉన్నాయంటే, మా ఆస్తులను ఎవరు ముట్టుకోవటానికి వీల్లేదు, అది మేము విద్యా సంస్థలు నడుపుతున్నాం కాబట్టి అది చెరువులో ఉన్నా కొనసాగించాలనేటటువంటి మొండి వైఖరి మంచిది కాదు. మా పైన బుల్లెట్లైనా వర్షం కురిపించండి కానీ మీరు మా విద్యా సంస్థలు ముట్టుకోరాదంటే, బట్ ఒక నిబంధన, ఒక చట్టం పెట్టాం మనం. ఆ చట్టానికి అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి రాజ్యాంగం మన దగ్గర ఏమీ ఉండదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. వంశీ ఒక్కటే మాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు ఇక్కడ ఆరోపణ చేస్తున్నారు, ఓవైసీల మీద ఆరోపణ చేస్తున్నారు. నేను కూడా ఒప్పుకుంటాను, అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఇదే ఆరోపణలు మీరు పంజాబ్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విషయంలో ఏం చేశారు? కుమార్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తి మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటే ఈడీ రైడ్ చేస్తారు, అదే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరితే ఇవాళ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మంచిదైపోయిందా? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చట్టం మంచిది కాదు. చట్టం అందరికీ ఒక్క తీరుగా ఉండాలా, పార్టీ రహితంగా ఉండాలా, వర్గ రహితంగా ఉండాలా, బలం రహితంగా ఉండాలా, ఆర్థిక రహితంగా ఉండాలా, రహితంగా ఉండాలా, వర్గ రహితంగా ఉండాలా. రైట్ సార్. శేష్ సార్, మీరు చెప్పినట్టుగా దేశంలో రాజ్యాంగం అందరికీ ఒక్కటే, కానీ అమలవుతుంది ఎలా అంటే సామాన్యుడికి ఒకలా, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ ఒకలా అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళు అనుకూలంగా మార్చుకొని, ఇప్పుడు విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చూసినా కానీ సో చట్టం కూడా ఏమీ చేయని ఒక కన్సర్న్కి తీసుకొచ్చే పరిస్థితికి అయితే వచ్చారు. రామిరెడ్డి గారు, ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, పార్టీలన్నీ కూడా ఒక్కటే, ప్రజలు ఒకవైపు, రాజకీయాలు ఒకవైపు అన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న సమయం. ఒక అక్బరుద్దీన్ ఓవైసీ అవ్వచ్చు, అసదుద్దీన్ ఓవైసీ అవ్వచ్చు, ఇంకా అన్ని పార్టీల్లో నాయకులు చాలా మంది కూడా భూ కబ్జాలకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది, ఎవరో ఒక్కరిద్దరు మినహా. సో ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు హైడ్రా పనితీరుని? అండ్ ఈ మార్పు రావాల్సింది కూడా రాజకీయ నాయకుల నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు బోడిగుండుకు మోకాలు గుళ్ళకి పెట్టి అది నున్న గుండు నేను ఇది నున్న గుండు రెండు సమానం అంటే అర్థరహితమైన వాదం. అసలు ఏం జరిగింది? చెరువు మధ్యలో నోట్లో మట్టి పోసినట్టు మట్టి పోసి నింపి చెరువును 40% పూర్తి 100 కోట్లు పెట్టి కబ్జా పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకుంటే దాని మీద సానుభూతి డొంక తిరిగా సమర్థించడం, ఇంకో దాంతో బయట ఎక్కడో బస్ ఉన్నదాంతో పోతడం చాలా నాకు బాధేస్తుంది ఇట్లా మాట్లాడడం. అది మట్టి చెర్ల నోట్ల మట్టి పోసి కట్టిరు. హైకోర్టు ఏం చెప్పింది? ఆ కట్టేటప్పుడు దాన్ని సహకరించిన బిఆర్ఎస్ దోషే. తర్వాత ఇప్పుడు హైకోర్టు మేము 3 నెలల అడిగి జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చినట్టే ఇంతవరకు సమాధానం లేదు జిహెచ్ఎంసీ నుంచి. విద్యాశాఖ మాత్రం ఆ కాలేజీకి అనుమతి లేవని చెప్పింది. ఒకరి తర్వాత టైం లేదు ప్లీజ్. నేను ఎక్స్టెండ్ చేస్తా, మీకు సమయం ఇస్తా, ఒక అర్థవంతమైన చర్చ సమయం ఇస్తాను మీకు. ఒక చిన్న సబ్మిషన్ కాంగ్రెస్ నుంచి మీకు వచ్చిన సబ్మిషన్. ఈరోజు సార్ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఒక్క నిమిషం సార్ ఎక్స్టెండ్ చేస్తాను మీకే సబ్మిషన్. అయ్యో రామరెడ్డి గారు సబ్మిషన్ మీకే, ప్లీజ్ కోఆపరేట్. మీకు ఎక్స్టెండ్ చేస్తాను, మీకు సమయం ఇస్తా నేను. సార్ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్సే ఏం చేసిరు? నడి చెరువుల మట్టి నింపుతుంటే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా, బీఆర్ఎస్ గురించి తర్వాత మాట్లాడదాం.
బీజేపీ పార్టీ ఆ రోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏం చేసింది సార్? మట్టి పోస్తుంటే ఈ రోజు మూసీలో వచ్చి సాక్షులు వేసుకొని పండుకున్నారు కదా, ఎందుకు ఆ రోజు టెంట్లు వేసుకొని కూర్చోలే? రైట్, సబ్మిషన్ అయిపోయింది. యా ప్లీజ్ కంటిన్యూ రామరెడ్డి గారు. ఇంకెంతో చేయం ఇక మరీ మోటుకొస్తాయి సామెతలు, మరీ మోటుకొస్తాయి. ఇట్లా మాట్లాడితే ఎవరితో బట్టలు వేసుకొని తప్పు కాదట, ఎవడో నవ్వింది తప్పట, అట్లా ఉంటది ఇది. తప్పది. గవర్నమెంట్ బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ అది రెస్పాన్సిబుల్. మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీడియాలు రావు, బీజేపీ ప్రొటెక్షన్ ఎక్కువ రావు. అది తప్పు బీఆర్ఎస్ ది, బురద బీజేపీ రుద్దాలి. మళ్ళీ మమ్మల్ని ఎందుకు కలుపుతారు మీడియాని? మీరు ప్రొటెస్ట్ చేస్తే మేమెందుకు చూపించాం? మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు మీ రాజకీయ పార్టీలు? మీ గురించి అనట్లేండి, మీ ఛానల్ గురించి కాదు నేను చెప్పి, మొత్తం మీడియా సంబంధించి ఎజెండాలు నడుస్తున్నాయి కానీ డిస్కషన్ చాలా, ఇదొకటి మంచి డిస్కషన్ చేస్తారు, మీ ఛానల్ బాగానే ఉంటది, దాని గురించి కాదు. అదే ఏంటంటే హైకోర్టు చాలా ముఖ్యమని చెప్పింది. అనుమతులు లేకుండా ఎట్లా నడుస్తుంది నాకు ఆశ్చర్యం వేస్తున్నాను. హైకోర్టు అసలు ఆ కాలేజీకి అనుమతులు లేవంటే ఆ గవర్నమెంట్ ప్లాన్ అని చెప్పే వేరే కాలేజీల్లో అడ్మిషన్ తీసుకొని ఇళ్ళ చదువు చెప్తున్నారు. అదొకటి. అసలు అభ్యర్థులు వయసు ఓపెన్ చెప్పాడు ఒక్క కాలేజీ కుడితే 100 కాలేజీలు కడతామని. తక్కువని అండి, చెరువులను కూల్చేయండి, 100 కాలేజీలు కట్టే వేల కోట్ల లక్షల కోట్ల ఉన్నాయి. వాళ్ళకి లేని టెన్షన్ వీళ్ళకి ఒక సామెత ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా చెప్పారు, గజ్జికి లేని దురద జాలింలోచనకి ఎందుకట. ఎంఐఎంకి లేని బాధ కాంగ్రెస్ పార్టీకి ఎందుకోని ఓవైసీ ఓపెన్ చెప్పాడు, ఒక్క కాలేజీ కూడా కొడితే 100 కాలేజీలు కడతామని. ఆ కెపాసిటీ ఉంది మాకని. మరి చెరువులో మట్టి వస నింపే కాలేజీ ఎందుకు కొలగొట్టలేదు? హైకోర్టు నేను జూలై 9 రోజు మీరు ఇవ్వకున్నా జీహెచ్ఎంసీ ఇవ్వకున్నా మా తీర్పిస్తామని చెప్పింది 3 రోజుల క్రితం. అంటే జిహెచ్ఎంసీకి ఆదేశాలు దానికి అనుమతులు లేవన్న విషయం కోర్టుకు చెప్పొద్దు, ఎట్లా తీర్పిస్తో చూద్దాము. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వాళ్ళు ఈ విషయం కుట్రే కానీ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఓపెన్ చెప్పింది నాయ. అలా ఐ లవ్ పాకిస్తాన్ ఓపెన్ అయినాయి. సో ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వం మొత్తం కూల్చేస్తుందా? రేపు ప్రజలు మీకు అధికారం కట్టబెడితే అక్కడికక్కడ కూల్చేస్తారా? మా నాయకులు స్పష్టమైన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే ఏ చెరలో ఉన్న ఏదైనా కూల్చేస్తాం, ఇంక్లూడింగ్ ఫాతిమా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటి భూదందాలు లేవా? అక్కడ భారతీయ జనతా పార్టీ ఏ యాక్షన్ తీసుకుంటుంది? ఎందుకంటే ప్రజలకు నమ్మకం కలిగించాలి కదా. తప్పకుండా తీసుకుంటుంది. ఒక కేసులో బీజేపీ కార్యకర్త ఆరోపిడైతే ఆయన ఇల్లే కూల్చేసింది యోగి ప్రభుత్వం. ఒక కేసులో బీజేపీ మండల్ ప్రెసిడెంట్ ఇక్కడ ఆరోపిత అయితే ఇల్లే కూల్చేసింది. మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదని మేము చేస్తాం. అట్లా ఏమన్నా లీగల్ ఇబ్బందులు ఉంటే కొద్దిగా అదే కానీ ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా ఇప్పుడు ఇంకా అభ్యర్థులు ఇంతమంది ఘోరంగా మాట్లాడాడు. ఎవరిని ఎన్టీఆర్ సమాధిని, పివి నరసింహ సమాధి హుసేన్ సాగర్ FTA లో ఉంది, దాన్ని కూల్చేస్తామన్నాడు. ఫాతిమా కాలేజ్ చెరువు మధ్యన పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి రిప్లై ఇవ్వరు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అక్బరుద్దీన్ ఓవైసీని కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించుకొని డిప్యూటీ సీఎం చేసి ఆ పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడు 15 నిమిషాలు పోలీసులు పక్కన వెళ్తే మీ సంగతి చూస్తే ఆ కేసును నిర్వీర్యం చేసిండు. ఏజెన్సీ ద్వారా కోర్టులో ఆయన శిక్ష పడకుండా నిర్దోషిగా బయటపడ్డాడు. రఘునందన్ రావు గారు మీ దగ్గరనే ఉన్నారు, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఎంపీనే సార్, రఘునందన్ రావు గారు చర్చలో తీసుకోండి. హిందూ ద్రోహులు మొత్తం అవును సార్ రఘునందన్ రావు గారు మీ ఎంపీ హిందూ ద్రోహి అని జూబ్లీస్ ఉప ఎన్నిక టైంలో రామరెడ్డి గారు మళ్ళీ సమయం ఇస్తా మీకు. కార్తిక్ గారు అసలు ఏం చేయబోతున్నారు అంటే హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు, అనేక విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు పేదలకు ఇల్లు గొల్ల చేస్తున్నారనే అంశం తెరపైకి వస్తే రాజకీయ నాయకుల విషయంలో మాత్రం కాస్త ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. సో ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. కోట్ల మంది ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. డెటాల్ ఐసీ కూల్. రిమూవల్ క్రీమ్స్ పెయిన్లెస్ గా ఉంటాయి కానీ స్కిన్ ను డార్క్ గా మారుస్తాయని అందరంటారు. వేకప్ వీట్ విజిబ్లీ బ్రైటన్స్ యువర్ స్కిన్. ఇది డర్మటాలజికలీ టెస్టెడ్, జెంట్లీ హెయిర్ రిమూవ్ చేసి స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది, లీవింగ్ యూ స్మూత్, మాయిశ్చరైజ్డ్ అండ్ గ్లోయింగ్. జస్ట్ వెయిట్ ఇట్. మీ చేయి దాటిపోయినప్పుడు ఇచ్చిగాడ్ పనికి వస్తుంది. టోపినాఫిన్ 4 రెట్లు వేగంగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది మరియు మెంథాల్ చల్లదనాన్ని అందిస్తుంది. ఇచ్చిగాడ్ తెచ్చుకోండి, దురదను మాయించేయండి. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. రోహిత్ శెట్టి, ఇదేంటి? తుప్పు యొక్క కఠినమైన మరక. ఇవి డిటర్జెంట్ తో కూడా పోవు. వీటిని కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్ శుభ్రం చేస్తుంది. స్వయంగా చూడండి. వావ్, చాలా బాగుంది. ఇది బాత్రూమ్ నేలపై మరకలు, సింక్ పై పచ్చదనాన్ని కూడా తొలగిస్తుందా? తుప్పు మరకల్ని తొలగించగలదానికి ఇవి తొలగించడం అల్ట్రా సులభం. ఇది రోజువారీ ఉప్పునీటి మరకలు మరియు పసుపుదనం మొదలుకొని మొండి తుప్పు మరకలను కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. వావ్, కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా బాత్రూమ్ మొత్తం అల్ట్రా శుభ్రం. బ్యాక్ టు ఎజెండా. కార్తిక్ గారు, అనేక విమర్శలు వస్తున్నాయి కానీ ఈ విమర్శ చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దీనికి ఏమైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందా? సరే, అయితే ఇది పెద్ద సమస్య కాదు, దీనిపైన మనం ఇంతగా ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. అయితే మా రామరెడ్డి సార్ మాట్లాడుకుంటూ ఎంఐఎం పార్టీ దేశంలో ఒక పెద్ద ద్రోహము, దేశద్రోహం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీని. ఎంఐఎం పార్టీ భారతదేశానికి ప్రమాదం అని తెలిసినప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయొచ్చు కదా ఎన్నికల కమిషన్ దగ్గర. ఎందుకు చేస్తలేరు ఆ పని? రాముడి హుండీ పైన దొంగతనం చేసిన వాళ్ళు ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారు. చట్టం అందరికి సమానం అంటున్నారు. పోక్సో లాంటి యాక్ట్ల అరెస్ట్ అయిన వాళ్ళకు బెయిల్ మంజూరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ రోజు చట్టాల గురించి మాట్లాడుతున్నారు. కాదు సార్, ఒక్క నిమిషం. అయితే వీళ్ళు హైడ్రా గురించి మాట్లాడేటప్పుడు సార్, వీళ్ళు అన్ని విషయాలు మాట్లాడాలి. 2200 కోట్లకు సంబంధించి 11 ఎకరాల భూమిని కాపాడినప్పుడు ఎందుకు హైడ్రా మంచి పని చేసిందని ఎవరు మాట్లాడలేదు. అట్లాగే సార్ కూడా సార్ నేను మీరు కూడా ఒక మాట అన్నారు, ఏదో నాగార్జున అనే పేరుకు మాత్రం. నేను నాగార్జున గారిని అసలే తీసుకోను సార్. వట్టి వసంత్ కుమార్ గారు మాజీ మంత్రి, పల్లం రాజు గారు కేంద్రంలో మాజీ మంత్రి, సోనియా గాంధీ గారి దగ్గరికి నేరుగా వెళ్ళగలిగినటువంటి అతి కొద్ది మందిలో పల్లం రాజు గారు కూడా ఒకరే. వారి బిల్డింగ్ కూలగొట్టలేదా? సో కూల్ చేయాలి, ఇది ప్రభుత్వానికి లేదా ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా తీసుకుంటాం. ఒక ఆయన ఉండే మన దగ్గర రాష్ట్రంలో, నేను హైకోర్టులో పెద్ద వకీళ్ళని విర్రవీగిండు, ఏమన్నా ఇడిచిపెట్టినామా? మొత్తం కూలగొట్టేసినాం కదా. సో అది ప్రజల ఆస్తి అని చెప్పి పక్క ఆధారాలు దొరికిన రోజు ఖచ్చితంగా దానిపైన మేము చర్యలు తీసుకుంటాం. ఆధారాలు దొరకలేదా? నేనేమంటున్నా, ఆధారాలు మీ ప్రభుత్వం నుంచే కదా ఆధారాలు ఇంతవరకు నేను మొదట్లో అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు. చెప్పండి. అప్పట్లో పెద్ద ఎత్తున యంత్రాలు విదేశాల నుంచి తెప్పించాలి, అవి తెప్పించిన తర్వాత గోల కొడతాం అన్నారు. 100% చేస్తాం. అవి ఇప్పటి వరకు రాలేదా? సార్ ఇప్పుడు యంత్రాలు రాలేదా అని అంటే, ఇప్పుడు
ఒక మిషనరీని కొని మన దగ్గరికి తీసుకురావడము ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇది మన ఇష్టానుసారంగా గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరికి చెప్పకుండా 3 లక్షల కోట్లను చేయలేము. అట్లా సాకేం కాదు, మన ఇష్ట ప్రకారం చేయలేము. ఆర్థిక శాఖ అనుమతులు, తర్వాత అనేకమైనటువంటి శాఖాపరమైనటువంటి విధానాలను చూసుకొని మనం చేయాలి. డబ్బులు ఇష్టాన్ని ఖర్చు పెట్టలేము. అయితే ఇదే పాత బస్తీలా ఇదే ఎంఐఎం ప్రాబల్యం అతి ఎక్కువగా ఉన్నట్టుగా బూమ్రంగ్ ఉద్దుల చెరువును బాగా చేసిన రోజు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజు మా రామరెడ్డి గారు అంటే నాకు అపారమైన గౌరవం, వారిపైన నాకు ఏం లేదు. కానీ రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటలను పట్టుకొని చర్చా వేదికలపైకి వస్తే దొరికిపోయి తెల్ల ముఖం రామరెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రత్యక్ష పోరాటం చేయబోతుందా ఈ విషయంలో? ఈ రోజు రామచంద్రరావు గారు మాట్లాడిన తర్వాత ఈ విషయం ఇంతటితో ఆగిపోతుందా? ఏం జరగబోతుంది? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు పడబోతున్నాయా? ఈ విషయం ఇంతటితో ఆగిపోదు. ఇది కోర్టులో ఉంది. కోర్టులో జూలై 9 నాడు తీర్పు వస్తుందా, విచారణ జరుగుతుందా, వాయిదా ఏం పడుతుందా, కోర్టు దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ తదుపరి చర్య ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు మనం టాప్ ప్రయారిటీ కోర్టుకి ఇవ్వాలి. సో కోర్టులో కనుక అది వాయిదాలు దూరం సుదీర్ఘ వాయిదాలు పడితే అప్పుడు ప్రజాని ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. కోర్టులో విచారణ వీరు మొన్న శుక్రవారం రోజు బాగా జరిగింది, అలా అది 9వ తారీఖు ఉన్నట్టుంది. సో ఇట్లా వరుస విచారణ జరిగినప్పుడు కోర్టుకి మనం ఆటంకాలు ఎలాంటి వేరే సామాజిక ఇబ్బంది కలిగించొద్దు, కోర్టు విచారణకు సహకరించాలి. అక్కడ ఏమన్నా అంటే ఆలస్యాలు అవి జరిగినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సమయం తక్కువ ఉంది. ప్లీజ్ రామరెడ్డి గారు ప్లీజ్ ఆ అంశం గురించి మాట్లాడదాం, సుదీర్ఘంగా చర్చిద్దాం, చాలా సార్లు చర్చించాం. శేషు సార్ ఏంటి అంటే ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాం, ఓవైపు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు, మంచి చేస్తే పొగడట్లేదు, కానీ ఏదైనా అంశంలో మేము వెనకడుగు వేస్తే మాత్రం దాన్ని రాజకీయ కారణాలకు వాడుకుంటున్నారని అటు ప్రభుత్వం నుంచి విమర్శ వినిపిస్తుంది. మొత్తంగా రాజకీయ ప్రయోజనాలే ఎవరికి వాళ్ళే అనేది ప్రజల్లో చర్చ సాగుతుంది. ఎలా చూడొచ్చు, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఈ హైడ్రా వల్ల తెలంగాణకు ఏంటి, అసలు ఏం జరుగుతుందని భావించవచ్చు? వంశీ, ఈ హైడ్రా యాక్షన్స్ మొదలైన తరువాత మీకు హైదరాబాద్ లో ఎంత వివాదాస్పదమైంది అనేటటువంటి అంశం మనందరికీ తెలిసిందే. హైడ్రా అనేది ఒక చట్టమే కదా, చట్టం తీసుకొచ్చి చేసినటువంటిది. దానికి ఒక పవర్స్ ఇచ్చినట్టు ఒక ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఇచ్చాం కదా, స్వేచ్ఛనిచ్చాం కదా. అయితే దానికి ఒక డిఫైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అది ఫాతిమా కాలేజ్ అయినా కూలగొట్టాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే సీఎం గారి అన్ననో తమ్ముడిలైనా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంటది, మల్లారెడ్డి కాలేజీలైనా ఇంకెవరి కాలేజీలైనా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టానికి ఎవరు అతీతం కాదు అనేది ప్రభుత్వాలు నిరూపించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక కన్సర్న్ ఉంటుంది. ఆ కన్సర్న్ ఏంటంటే ప్రాఫిట్ సర్వీసా పబ్లిక్ సర్వీసా అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి వచ్చేసరికి ప్రాఫిట్ సర్వీసెస్ కాదు, పబ్లిక్ సర్వీసెస్ మోటివ్ ఉంది. కాబట్టి బట్ అక్కడ కోర్టులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ కొంత కన్సర్న్ తో ఆలోచించేటటువంటి క్రమంలో వాట్ నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది. రేపొద్దున అంతకు ముందు జరిగింది అదే, ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. రేపొద్దున ఏకాఏకిన ఒక ఫాతిమా కాలేజీ కూలగొడితే దాంట్లో చదువుతున్నటువంటి 40,000 మంది పిల్లల భవిష్యత్తు ఏంటది, వాళ్ళు ఎక్కడ చదువుకోవాలనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దాన్ని అకామిడేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ఇళ్లు కూలగొడుతున్నప్పుడు అదే ప్రశ్న తెరపైకి వస్తుంది. తర్వాత మీరు కళాశాలలు హాస్పిటల్స్ కూలగొడుతున్నప్పుడు కూడా ఇదే ప్రశ్న తెరపైకి వచ్చేటటువంటి అంశాలుగా మనం చూడాలి. కాబట్టి కన్సర్న్ ఏంది, ప్రాఫిట్ కన్సర్న్ ఉందా, పబ్లిక్ సర్వీస్ కన్సర్న్ ఉందా అనేటటువంటి చూడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా ఆక్రమణలు చేసిన వాళ్ళైనా నిబంధనలు అతిక్రమించిన వాళ్ళైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టుకుంటారు. ఆ సేఫ్ గార్డ్స్ ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు ప్రైవేటు వ్యక్తులు అతిక్రమించిన వాటిని కూలగొట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా అతిక్రమణ చేసింది కదా, వాటిని కూలగొడతారా? సిసిఎంబిని కూలగొడతారా? గోల్ఫ్ కోర్టును కూలగొడతారా? జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని కూలగొడతారా? ఇవి నక్లెస్ రోడ్డు మొత్తం మీరు నదిలోనే కట్టారు, దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తారా అనే ప్రశ్న అడుగుతున్నటువంటి సందర్భంలో ఏం సమాధానాలు చెప్తారు ప్రభుత్వాలు? కాబట్టి వాళ్ళ హైదరాబాద్ ను రక్షించుకోవాలి అంటే
ఖచ్చితంగా హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలు గాని నిబంధనల అతిక్రమణలు గాని తీసివేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా లేక్ సిటీని పునరుద్ధరించి ఇవాళ మొన్నొక్క రోజు చిన్న వర్షం పడితే అసలు ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది, హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా. ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ప్రభుత్వము ఇట్లాంటి యాక్షన్స్ చేయాలి. బట్ యాక్షన్ చేసేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు సోషల్ సర్వీస్ కు నష్టం జరిగితే దాన్ని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శేషు గారికి, అదేవిధంగా అందెం రామరెడ్డి గారికి, కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఓవైసీ సంస్థలకు సంబంధించే కాదు, నగరంలో ఎక్కడ ఇటువంటి భూములను కబ్జా చేసినా ఆ భూములను విడిపించాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టంలోని లొసుగులను రాజకీయ నాయకులు కావచ్చు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉపయోగించుకుంటే వాటిని అకామిడేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది ఈరోజు ఎజెండా ద్వారా స్పష్టమైన అంశం. ఆ విధంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇక మరో అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖ తీరంలో మరోసారి బోటు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు సవాలుగానే మారుతున్నాయి. ఇక గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారి పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఈ విమర్శలు కూడా మత్స్యకారుల కుటుంబాల నుంచి వినిపిస్తున్నాయి. మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు జరిగే హడావిడి తప్ప ఆ తర్వాత ఎవరు తమపై దృష్టి సారించట్లేదనేది వాళ్ళ ఆవేదన. ప్రభుత్వ వైఫల్యమే బోటు ప్రమాదాలకు కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారా? బోటు ప్రమాదాలు అసలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ప్రతిసారి ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ప్రమాదాలను నివారించే వ్యవస్థలో లోపాలున్నాయా?